హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మెంబర్షిప్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. వీటి గురించి మీకు ఈజీగా అర్థమవటం కోసం ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని చాక్లెట్స్ అని మనకి ఇచ్చి వీటిల్లో డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ ఉందా లేదా అని చెక్ చేయమన్నారు అనుకోండి. అప్పుడు ఈ చాక్లెట్స్ అన్నిటిని చెక్ చేసి ఉంటే ఉంది అని చెప్తాం, లేకపోతే లేదు అని చెప్తాం. నా ఫేవరెట్ చాక్లెట్ డైరీ మిల్క్ సిల్క్. మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి. ఇక్కడంటే డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ క్లియర్ గా కనిపించేస్తుంది. ఒకవేళ 5 స్టార్ చాక్లెట్ ఉందా లేదా అని చెక్ చేయమన్నారు అనుకోండి. అప్పుడు ఈ చాక్లెట్స్ అన్నిటిని చెక్ చేసి ఉంటే ఉంది అని చెప్తాం, లేకపోతే లేదు అని చెప్తాం. అలాగే ప్రోగ్రామింగ్ లో కూడా ఇక్కడ ఉన్న ఒక్కొక్క చాక్లెట్ ని ఒక్కొక్క ఎలిమెంట్ లా తీసుకోండి. ఇలా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు అందులో నుంచి ఒక ఎలిమెంట్ ఉందా లేదా అని మనం చెక్ చేయాలనుకోండి. అప్పుడు ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ ని యూస్ చేస్తాం. దీంట్లో ఉన్నవి ఇన్, నాట్ ఇన్ అంటే ఉందా లేదా అని చెక్ చేయడం కోసం అన్నమాట. వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మై లిస్ట్ ఈక్వల్ టు 1 2 3 4 ఇలా 4 నెంబర్స్ ని ఒక లిస్ట్ లాగా ఇస్తున్నా. ఇప్పుడు ప్రింట్ అని ఇచ్చి 1 ఇన్ మై లిస్ట్ అని ఇస్తున్నా. చూడండి, ట్రూ వచ్చింది. 1 అనేది ఈ లిస్ట్ లో ఉందా అని చెక్ చేయడం కోసం ఇన్ అనేది యూస్ చేస్తున్నాం. ఇలా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లో నుంచి ఒక్క ఎలిమెంట్ ని చెక్ చేయడానికి ఇది యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 5 ని చెక్ చేద్దాం. 5 ఇన్ మై లిస్ట్. మై లిస్ట్ లో 5 అనేది లేదు, అందుకని ఫాల్స్ వచ్చింది. ఇక్కడ జస్ట్ మీకు ప్రింట్ అని ఇచ్చేసి ఇలా ట్రూ ఫాల్స్ అనేది చూపిస్తున్నాను. జనరల్ గా దీన్ని ఎందుకు యూస్ చేస్తామంటే, ఇలా ఒక ఎలిమెంట్ అనేది ఉంటే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్తాం, లేకపోతే వేరే స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్తాం. అది ఎలా రాస్తామంటే, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి, ఇఫ్ ఎల్స్ అవి ఉన్నాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు దీని ఎగ్జాంపుల్స్ కూడా ఇంకా క్లియర్ గా అర్థమవుతాయి. ఓకే, ప్రస్తుతం ఇక్కడ జస్ట్ ఈ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. ఇలా లిస్ట్ లోనే కాకుండా స్ట్రింగ్ లో కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. దానికోసం కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. మై స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు వెల్కమ్ అని ఇస్తున్నా. ఇప్పుడు ప్రింట్ అని ఇచ్చి సి ఇన్ మై స్ట్రింగ్ అని ఇస్తున్నా. చూడండి, సి అనేది స్ట్రింగ్ లో ఉందా అని చెక్ చేస్తున్నాం. ఉంది. ఈ లిస్ట్ లోనేమో జస్ట్ ఒక ఎలిమెంట్ ని మాత్రమే చెక్ చేయగలము అని చెప్పాను. ఇక్కడ మాత్రం ఒక క్యారెక్టర్ మాత్రమే కాదు, హ్యాపీగా మల్టిపుల్ క్యారెక్టర్స్ ని కూడా చెక్ చేసుకోవచ్చు. అది స్ట్రింగ్స్ లో ఉన్న బెనిఫిట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ COME అని ఇస్తున్నా. సో COME ఇన్ మై స్ట్రింగ్ అనేది ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ట్రూ వచ్చింది. చూడండి, ఎందుకంటే ఈ స్ట్రింగ్ లో COME అనేది ఉంది కదా. ఇలా లిస్ట్ లో వెతకడానికి కుదరదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 5 అని ఇచ్చే బదులు 1, 2 ఇన్ మై లిస్ట్ అనేది ఇస్తున్నా. అంటే 1 2 అనేది ఉందా అని చెక్ చేస్తున్నాం. ఇప్పుడు అవుట్పుట్ లో ఫాల్స్ వస్తుంది. ఇక్కడ చూడడానికేమో 1 2 లిస్ట్ లో ఉన్నాయి కదా అన్నట్టే ఉంది. కానీ లిస్ట్ లో సెర్చ్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే, ఈ మొత్తం మనం ఇచ్చిన దాన్ని సింగిల్ ఎలిమెంట్ లా తీసుకుంటుంది. ఇక్కడ కూడా ప్రతి సింగిల్ ఎలిమెంట్ తో చెక్ చేస్తుంది. ఎక్కడ కూడా 1 2 అనేది సింగిల్ ఎలిమెంట్ లాగా మ్యాచ్ అవ్వదు, అందుకనే ఫాల్స్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ సింగిల్ ఎలిమెంట్ ఉందనుకోండి, ఇప్పుడు 1 2 అనేది, అంటే ఈ లిస్ట్ లోపల మళ్ళీ ఇంకొక లిస్ట్ ని ఇచ్చాం 1 2 అన్నట్టు. ఇది ఇప్పుడు సింగిల్ ఎలిమెంట్ అవుతుంది. 3 అనేది ఇంకొక సింగిల్ ఎలిమెంట్, 4 అనేది ఇంకొకటి. ఇప్పుడు చెక్ చేస్తే ట్రూ వస్తుంది. అంటే గుర్తుపెట్టుకోండి, లిస్ట్ లో ఎప్పుడైనా కూడా మనం సెర్చ్ చేసేది సింగిల్ ఎలిమెంట్ నే. ఒకవేళ లిస్ట్ లో 2 ఎలిమెంట్స్ చెక్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తామో చూద్దాం. ఇప్పుడు మనకి 1 ఉందా లేదా లిస్ట్ లో, అలాగే 3 ఉందా లేదా, 2 ఉండాలి అని చెక్ చేయాలనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ 1 ఇన్ మై లిస్ట్ అని చెక్ చేసి అండ్ అని ఇచ్చి 3 ఇన్ మై లిస్ట్ అని ఇస్తాం. ఇప్పుడు చూడండి, ట్రూ అని వచ్చింది. ఈ అండ్ అనేది ఏంటంటే లాజికల్ ఆపరేటర్ అన్నమాట. మీరు దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ లాజికల్ ఆపరేటర్స్ మీద వీడియోని అప్లోడ్ చేశాను, లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏం జరుగుతుందంటే, 1 ఇన్ మై లిస్ట్ అనేది చెక్ చేస్తుంది, ఉంది, ట్రూ వస్తుంది. తర్వాత 3 ఇన్ మై లిస్ట్ అనేది చెక్ చేస్తుంది, అది కూడా ఉంది, ట్రూ వస్తుంది. ఎప్పుడైతే 2 వాల్యూస్ ట్రూ వచ్చినాయో మధ్యలో అండ్ అని ఇచ్చామో ఫైనల్ రిజల్ట్ కూడా ట్రూ వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే 2 ఉన్నాయి అనేది మనకు కన్ఫర్మ్ అవుతుంది అనమాట. 2 ఎలిమెంట్స్ చెక్ చేయాలి అన్నప్పుడు ఇలా రాసుకుంటాం. అలాగే ఇంకొక డేటా టైప్ ఉంది కదా, సెట్ అని చెప్పి, దానికి కూడా ఎగ్జాంపుల్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మై సెట్ ఈజ్ ఈక్వల్ టు 1 5 8 అని ఇస్తున్నా. ఇప్పుడు ప్రింట్ అని ఇచ్చి 5 ఇన్ మై సెట్ అని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేద్దాం. చూడండి, ట్రూ అని వచ్చింది. ఒకవేళ 6 అని ఇస్తున్నా, ఇప్పుడు చూడండి ఫాల్స్ అని వచ్చింది. సో ఉంటే ట్రూ అని వస్తుంది, లేకపోతే ఫాల్స్ అని వస్తుంది. ఇప్పుడు నాట్ ఇన్ కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సేమ్ ఇవే కాపీ పేస్ట్ చేస్తున్నా. ఫస్ట్ సెట్ ఎగ్జాంపులే చూద్దాం. చూడండి, ఇక్కడ 6 నాట్ ఇన్ మై సెట్ అని ఇస్తున్నా. సో ఒకవేళ 6 అనేది లేకపోతే ట్రూ వస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, ట్రూ వచ్చింది. ఒకవేళ ఉన్న ఎలిమెంట్ ని ఇచ్చామనుకోండి, 5 నాట్ ఇన్ మై సెట్ అని ఇస్తున్నా. ఇప్పుడు ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే 5 లేదా అని చెక్ చేస్తున్నాం, కానీ ఉంది, అందుకని ఫాల్స్ వస్తుంది. అలాగే ఇప్పుడు స్ట్రింగ్ కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మై స్ట్రింగ్ వెల్కమ్ అని ఉంది కదా. సో దీంట్లో
నాట్ ఇన్ మై స్ట్రింగ్ అని ఇస్తున్నా. ఇక్కడ చూడండి, మీరు కొంచెం సర్ప్రైజ్ అవ్వచ్చు. ట్రూ వచ్చింది నాట్ ఇన్ అన్నప్పుడు. ఎందుకంటే ఇక్కడ నేను ఇచ్చింది స్మాల్ డబ్ల్యూ, ఇక్కడ ఇచ్చింది క్యాపిటల్ డబ్ల్యూ. ఇవి రెండు కూడా మ్యాచ్ అవ్వవు అనమాట. అందుకని స్మాల్ డబ్ల్యూ నాట్ ఇన్ మై స్ట్రింగ్ అన్నప్పుడు ట్రూ వచ్చింది. ఒకవేళ ఇక్కడ క్యాపిటల్ డబ్ల్యూ ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే క్యాపిటల్ డబ్ల్యూ అనేది ఉంది కాబట్టి. అలాగే COME నాట్ ఇన్ మై స్ట్రింగ్ అని ఇస్తున్నా, ఇప్పుడు కూడా ఫాల్సే వచ్చింది. అంటే ఈ నాట్ ఇన్ అనేది ఏం చేస్తుందంటే లేకపోతేనేమో ట్రూ ఇస్తుంది, ఒకవేళ ఉంటేనేమో ఫాల్స్ ఇస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ ని ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.